అందరికీ నమస్కారం. మొదటిగా నా పేరు శిరీష. నేను భద్రాద్రి కొత్తగూడెం నుంచి వచ్చాను. సూపర్. భద్రాద్రి కొత్తగూడెం. థ్యాంక్ యూ అండి. నేను ఎడ్జిటీగా సెలెక్ట్ అయ్యాను. డిస్ట్రిక్ట్ 33 ర్యాంక్. నేను సార్ క్లాస్ని 6 months నుంచి ఫాలో అయ్యాను. సార్ ఫస్ట్ పిఐ అంటే చాలా భయపడ్డాను. ఎందుకంటే చాలా సబ్జెక్ట్స్ యాడ్ చేసి పిఐని చేసినప్పటికీ సార్ ఒకటే మాట అనేవాళ్ళు, మీరు భయపడకండి, నేను అన్నీ చదివేశాను. ఈ ఒక్క మాట ఎంత ధైర్యాన్ని ఇచ్చిందంటే, అన్నీ చదివిన సార్ మాకు చెప్తుండగా ఒక్క బిట్టు కూడా మిస్ అవ్వదని చాలా ధైర్యం వచ్చేది సార్ క్లాస్ వింటుంటే. నిజంగా పిఐ కోసం చాలా భయపడ్డాను. కానీ పిఐ క్లాస్ని విజయవంతంగా సిలబస్ చదవడానికి సార్ ఎంతో సహాయం చేశారు. సార్ క్లాసెస్ ప్రతి నిమిషం సార్ అంటున్నాడు, మీరు నా క్లాస్ వినండి, వినేటప్పుడు జాగ్రత్తగా వినండి, ఒక్కసారి చదివితే చాలు, మిగతా సబ్జెక్టులు చదువుకోండి అని. నిజంగా సార్ క్లాస్ వింటుంటే సగం సబ్జెక్ట్ మేము 90% అక్కడే నేర్చేసుకునేవాళ్ళం. నెక్స్ట్ ఒకటి, టెస్టులు రాయండి, క్లాస్ ఓన్లీ టెస్టులు రాయకుండా ఉండొద్దు అని చెప్పేవాళ్ళు. సార్ చెప్పిన ప్రతి మాట కూడా మేము పాటిస్తూ వచ్చాం. ఎందుకంటే ఏ క్షణాన ఏకాగ్రత తగ్గినా సార్ ఒక మాట అనేవాళ్ళు క్లాస్ మధ్యలో, ఏకాగ్రత లేకపోతే ఏకాకి అయిపోతావని. ఈ మాట ఎప్పటికీ నేను మర్చిపోను. ఏ పని నా పనిలో ఏకాగ్రత ఉండాలి, నేను సింగిల్గా ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు సారు గురించి ఎంతో మంది మాట్లాడుతున్నారు, సారు ఎంతో మందికి సహాయపడ్డారు అని. ఒక ఉపాధ్యాయుడు తలుసుకుంటే ఎంతో మంది విజేతలన్నా తయారు చేయగలడు. సార్ యొక్క డెడికేషన్ చాలా నచ్చిందండి మొదటిగా. ఎందుకంటే సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియో చేయడానికి మీ ముందుకు రావడానికి నేను చాలా కష్టపడుతున్నారు. మీరు కొద్ది సమయం నాకు ఇవ్వండి అని, మిమ్మల్ని విజేతగా నిలబెడతానని. ఈరోజు సారు నిజంగా మమ్మల్ని విజేతలుగా నిలబెట్టారు. అదే విధంగా సారు గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయండి. నేను 6 months ఫాలో అయినా ఈ రోజు జంగం సార్ మా సార్ అని చెప్పుకోవడం నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎవరికైనా సరే సార్ క్లాస్ వినమని, నాకు సార్ క్లాస్ తెలియదండి, మా ఫ్రెండ్ చెప్పింది మొదటిగా సైకాలజీ క్లాసెస్. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ సైకాలజీ అండి. నాకు సైకాలజీ 29 marks సర్టిఫికెట్లో సూపర్ సూపర్ చాలా ఇష్టమైన సబ్జెక్ట్. అదే విధంగా మేడం ఇందాక మాట్లాడారు, సార్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అని. దాని వెనుక మేడం యొక్క కృషి కూడా తెలుసుకున్నామండి. నిజంగా సార్ని చూడాలి, మాట్లాడాలి అని ఇంత దూరం వచ్చాను నేనైతే. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్.